ఏంటి లవ్ అఫేర్లు అయ్యి ఎక్కువ అవుతున్నాయా ఈ మధ్య కాలంలో? ఏంటి అసలు అంటే అరేంజ్ మ్యారేజ్ తక్కువ ఉంది ఏంటి? నిజంగా లవ్ అంటే ఏంటి అసలు? ఆ, ఏంటి అసలు ఈ యూత్ ఏంది? అసలు దేని గురించి యూత్ లవ్ లవ్ అని ఎందుకు వెళ్తున్నారు? దేని గురించి వెళ్తున్నారు? అమ్మాయి వెనకాల ఎందుకు పడుతున్నారు? నాకు అర్థం అవ్వట్లేదు. అమ్మాయిలు గిట ఎందుకు ఇట్లాంటి ట్రాక్లోకి వెళ్ళిపోతున్నారు? అసలు అమ్మ నాన్నని ప్రేమించండ్రా. బుద్ధి లేని వాళ్ళు అసలు ఎందుకు ఇట్లా లవ్ లవ్ అనుకొని ఎందుకు బయటకు వస్తున్నారు? నాకు అది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఇటు సైడ్ అబ్బాయిలు ఇటు సైడ్ అమ్మాయిలు కానీ ఎందుకు ఈ లవ్ అనే ట్రాక్ ఎందుకు తెచ్చారు? మీకు అమ్మ నాన్న కనిపించిన అమ్మ నాన్న ఉన్నారు కదా, వాళ్ళని ప్రేమించండి కదా. ఏమన్నా గిఫ్ట్లు ఇవ్వాలనుకుంటే అమ్మ నాన్నకి ఇవ్వండి. లవర్స్ అంట, ఎక్కడి లవర్సు, ఎక్కడి నుంచి వచ్చింది, ఏం ప్రేమ, ఎక్కడి ప్రేమ? మీకేమైనా గిఫ్టులు పంపండి అంటే అమ్మ నాన్నకి ఇవ్వండి, అక్క చెల్లెళ్ళకి ఇవ్వండి, మామ అల్లుళ్ళకి ఇవ్వండి. ఈ లవ్ ఏంది? ఒక లవ్ అనే ట్రాక్, అసలు ఆ లవ్ ఏంది? అసలు ఏంటి? ఆమెకి ఏదో చేద్దామని వీళ్ళు వెళ్ళిపోయి వీళ్ళు బలే అయిపోయి ట్రూగా లవ్ చేసిన నువ్వు ఎందుకు చేయమన్నా? నిన్నెవరు చేయమన్నారు లవ్? ట్రూగా లవ్ చేసినంట. ట్రూగా లవ్ చేసిన ఆమె వేరే పాన్తో వెళ్ళిపోయిందంట, పెళ్లి చేసుకొని వీడు చనిపోయిందంట ఊరేసుకొని. మరి ఎందుకు వెళ్తున్నావు? నువ్వు ఎందుకు లవ్ చేసినావు? నిన్నెవరు చేయమన్నారు? ఈ యూత్ గిట ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనం ఎందుకు లవ్ 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 అని ఎందుకు వెళ్తున్నాం? అమ్మాయిలు గిట లవ్ లవ్ అని ఎందుకు వెళ్తున్నారు? అనేక మంది హైదరాబాద్కి చదువుకుందామని వచ్చేసి ఇక్కడికి హైదరాబాద్లో ఇక్కడ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అబ్బాయిలు సిగరెట్లు తాగి మందు తాగి ప్రేమ అని పిచ్చితో ప్రేమలో ఒక ట్రాక్లో పెట్టుకొని సిగరెట్లు మందు గంజా అని ఎంతో చెడిపోతున్నారన్న. అమ్మాయిలు గిట నిజంగా అమ్మ నాన్నని వదిలేసి చదువుకోవడానికి ఇక్కడికి వచ్చేసి మేము అమ్మ నాన్నకు ఫోన్ చేసినప్పుడు అమ్మ నాన్న ఫోన్ చేసి చదువుకుంటున్నామని, ఎవడో బాయ్ ఫ్రెండ్ దగ్గర ఉండి నువ్వు చదువుకుంటున్నా అని దొంగ మాటలు అమ్మ నాన్నకు చెప్పుకుంటా నిజంగా కరెక్ట్ కాదు అది. అసలు యూత్ అందరూ అసలు ఇటు బాయ్స్ కానీ ఇటు లేడీస్ కానీ ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళు ఇక్కడికి వచ్చేసి చెడిపోవడం తప్పితే అసలు మంచి చేద్దాం అసలు చదువుకునే కాన్సెప్టే లేదు. అసలు చెడిపోవడానికే స్పష్టంగా వచ్చాము. లవ్ అనుకొని ఇటు సైడ్ అమ్మాయిలు లవ్ అనుకొని ఇటు సైడ్ అబ్బాయిలు లవ్ అనుకొని నాకు బ్రేకప్ అయిపోయింది, ఇంకా నేను సిగరెట్లు తాగుతున్నా, ఇంకా మందు తాగుతున్నా, గంజాయి తాగుతున్నా, డ్రగ్స్కి బానిస అయిపోయినా, ఇంకా నా లవర్ పెళ్ళి చేసుకొని వెళ్ళిపోయింది, నేను ఉరేసుకొని చచ్చిపోయినా. ఇటువంటివి కాదు. మీ అమ్మ నాన్నని ప్రేమించండి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఎస్పెషల్గా హైదరాబాద్కి వచ్చి చెడిపోయాడు తప్పితే ఏంటంటే చెప్పేవాళ్ళు లేక చెడిపోయే వాళ్ళు చాలా మంది. ఇది లవ్ ని అట్రాక్షన్ అనుకోవాలా లేకపోతే నిజంగానే ప్రేమించుకుంటున్నారని అనుకోవాలా? ఏంటన్నా తెలుసా? అసలు అట్రాక్షన్ అదే అదే అర్థం అవ్వట్లేదు. అసలు దేని గురించి రా బాబు ఈ లవ్? ఎందుకు అసలు? ఇది ఏంటిది అసలు? మీ అమ్మ నాన్నని ప్రేమించండి, మీ అమ్మతో ఫోన్లో మాట్లాడండి. అసలు అదేదో ఎవరితో లవ్వర్ అంట, దానికి అది ఎక్కడ ఉంటుందో తెలియదు, మనకి దాని ఊరు తెలియదు, అది ఎక్కడ ఉంటుందో తెలియదు. దానిలో ట్రాక్లో పడిపోయి అమ్మాయిలని ఈ యూత్ ఎక్కడ చెడిపోతున్నారు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు. నిజంగా అమ్మ నాన్న చెప్పే స్టేజ్ గిట కోల్పోయారు వీళ్ళు. యూత్ ఎట్లా అయిందంటే ఇటు సైడ్ అబ్బాయిలు కావచ్చు ఇటు సైడ్ అమ్మాయిలు కావచ్చు వాళ్ళ అమ్మ నాన్నని కేర్ చేయట్లేరు అసలు. అయితే ఏంటి, అమ్మ నాన్నకే ఎదురు. ఈ లవ్ ట్రాక్ లో ఎక్కువ అమ్మాయిలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనుకో, అబ్బాయిలు ఎక్కువ చూపిస్తున్నారు. అసలు అబ్బాయి ఏంటంటే నిజంగా చెప్పాలి, అసలు అబ్బాయి కొద్దిగా మరీ అంత ఉండదు, 10% అంతే. అమ్మాయిలు ఏంటంటే స్పెషల్గా అమ్మాయిలు ఏంటంటే కావాలని చెప్పి లవ్ ట్రాక్లో తేవడం కరెక్ట్ కాదు. అమ్మాయిలు ఏంటంటే వాడి దగ్గర ఎంత ఉంటే అంత లాగుదామని కొంత వాళ్ళు ఉంటారు, కొంత వాళ్ళు చాలామంది. ఇప్పుడు ఏంటంటే హైదరాబాద్లో ఒక్కరు చెడిపోయారు అనుకో, నిజంగా అందరినీ అటువంటి వాళ్ళే అనుకుంటారు అబ్బాయిలు. ఏంటంటే ఒక అమ్మాయిని నేను లవ్ చేసిన, అది నా దగ్గర ఉన్నదంతా ఓట్ చేసింది, దాని తర్వాత అందరు ఇట్లానే ఉంటారని హైదరాబాద్లో ఎంతోమంది ఉన్నారు. అమ్మాయిలు గిట చాలా ట్రాక్లోకి దింపడానికి గిట ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇదే పని, ఇంకా మనకి చదువు లేదు సంధ్య లేదు, అమ్మ నాన్న ఫోన్ చేస్తేనేమో బిజీగా ఉన్నాం చదువుకుంటున్నాం, బాయ్ ఫ్రెండ్తో ఉండి ఫోన్లో మాట్లాడుకుంటా చాటింగ్ చేసుకుంటా పక్కనే ఉండగిట్ట చదువుకుంటున్నా అని చెప్పిన దొంగ మాటలు చాలామంది ఉన్నారు. జాగ్రత్తగా ఉండండి. అమ్మ నాన్న ఫోన్ చేసినప్పుడు వాళ్ళకి ఎటువంటి రెస్పాన్స్ ఇస్తున్నావు? నువ్వు బాయ్ ఫ్రెండ్ దగ్గర ఉండి నువ్వు కన్న తండ్రి అమ్మ నాన్నకే నువ్వు అంత నీచంగా అసలు దొంగ మాటలు చెప్పడం నాకు చాలా బాధాకరంగా అనిపించింది. ఇటువంటి వాళ్ళు ఉన్నారా అసలు హైదరాబాద్లో అనిపించింది నాకు. ఊరు నుంచి వచ్చి ఇక్కడ ఏదో సాధించాలని మీ అమ్మ నాన్న అంత డబ్బులు ఖర్చు పెట్టి నేను అంత పెంచిన గిట నీకు సిగ్గు శరం లేకుండా ఇక్కడ ఏ బాయ్ ఫ్రెండ్తో తిరుగుతుంటా. యూత్ గిట ఈ పిల్లలు గిట లవ్ అనే ట్రాక్లో ఎందుకురా బాబు? అమ్మ నాన్నని ప్రేమించండి, ఎప్పటికైనా అమ్మ నాన్ననే మీకు.
ఇంకా వేరే వాళ్ళు ఎవరు కాదు, అమ్మ నాన్న ప్రేమించండి. గిఫ్టులని ఏదని ఐఫోన్ అని అదని ఇదని ఏదో అని అమ్మాయిలకి ఇప్పిస్తున్నారు. ఎందుకురా అమ్మాయిలకి ఇప్పించడం? మీ అమ్మ నాన్నకి గిఫ్ట్ పంపించండి, వాళ్ళకి నేను బాగున్నా అమ్మ, నేను ఇట్లా చదువుతున్నా అమ్మ, వాళ్ళకి గిఫ్టులు పంపించండి. ఇటువంటిది అమ్మ నాన్న మనని పెంచిన తర్వాత మనలో ఏం చూస్తారంటే అసలు మా కొడుకు ఒక స్థాయిలో ఉండాలి, మంచి స్థాయిలో ఉండాలని అనుకుంటారు, కానీ ఇట్లా నీచమైన పనులకి ఎవ్వరు అసలు యాక్సెప్ట్ గిట్ట చేయరు. ఓకేనా, థ్యాంక్ యూ.